నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో సంవత్సరానికి 3800 పారిశ్రామిక యూనిట్లు స్థాపించాలన్నది లక్ష్యం కాగా గత ఏడాది లక్ష్యాన్ని మించి 4215 యూనిట్లు స్థాపించి 13443 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్న జిల్లా పరిశ్రమలాధికారి కృష్ణకిషోర్. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన కల్పించిన కృష్ణకిషోర్ నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 12 మంది లబ్ధిదారులకు 11.64 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే జిల్లాలో సంవత్సరానికి 3800 పారిశ్రామిక యూనిట్లు స్థాపించాలన్నది లక్ష్యమని, అయితే గత సంవత్సరం లక్ష్యాన్ని మించి 4215 యూనిట్లు స్థాపించి 13443 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణకిషోర్ తెలిపారు. నేడాయన తన కార్యాలయంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన అవకాశాలపై వివరాలు వెల్లడించారు. నిరుద్యోగ యువతను పారిశ్రామిక రంగం వైపు ఆసక్తి కల్పించే విధంగా వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందని, పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను వివరించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్వయం ఉపాధి పథకం కింద అన్నమయ్య జిల్లాకు 142 యూనిట్లు చేయాలనేది లక్ష్యంగా ఉండగా 214 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. 214 యూనిట్లకు ప్రభుత్వం 5,25,12,000 సబ్సిడీని ప్రతిపాదించగా 214 యూనిట్లకు ప్రభుత్వం 5,25,12,000 రూపాయల సబ్సిడీని ప్రతిపాదించగా 214 యూనిట్లకు 8,76,45,000 రూపాయలను ప్రతిపాదించి యూనిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. యూనిట్లు పరిశీలన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు లబ్ధిదారుని ఖాతాకు జమ చేస్తారని వివరించారు. అది టార్గెట్స్ ఉంటాయి, అంటే కేపీఐ ఇండికేటర్స్ అని ఉంటాయి డిపార్ట్మెంట్ వైజ్. కేపీఐ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని. సో మనకి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి 3800 యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి పర్ ఇయర్కి. దాని ద్వారా 13,000 మంది ఎంప్లాయ్మెంట్ రావాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చి 65 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనకి రావాల్సి ఉంటుంది. అట్లా లాస్ట్ ఇయర్కి మనకి 4,215 యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 83 లక్షలు మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ వచ్చి 13,443 మంది ఎంప్లాయ్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా యూనిట్లన్నీ కూడా ఎవరికి వాళ్ళే సొంతంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది. దాని ద్వారానే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు, ఇండస్ట్రీ కానీ సర్వీస్ యాక్టివిటీ కానీ పెట్టిన వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. సో దీని ద్వారా మనం ఆల్రెడీ అంటే టార్గెట్ని అచీవ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనకి సింగిల్ డెస్క్ పోర్టల్ ఉంటుంది. అంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటుంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా. దాని ద్వారా మనకి అప్రూవల్స్ అన్నీ మన ఇండస్ట్రీస్ కొత్తగా పెట్టే వాళ్ళకి అప్రూవల్స్కి మనకు అప్లై చేస్తుంటారు. దాంట్లో టోటల్గా మనకి లాస్ట్ దగ్గర అది ఎన్నిమా నెంబరు టోటల్ ఇయర్కి మనకి ఇప్పటిదాకా 8,148 అప్రూవల్స్ కోసం, రెన్యువల్స్ కోసం ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా అంటే ఇప్పటిదాకా డిస్టిక్లో ఈ సంవత్సరానికి కాదు, టోటల్గా సిన్స్ ఇన్సెప్షన్. అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు కరెంట్ కావాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావాలి, ఇలా అన్నీ ఉంటాయి కదా. ఆ విధంగా కొన్ని రెన్యువల్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటాయి. అవన్నీ ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తారు. దాంట్లో మనకి 8,079 యూనిట్లకి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 55 మాత్రం రిజెక్ట్ చేయడం జరిగింది. సో అది మనము ఎప్పుడు గత 5 సంవత్సరాలుగా మనము కంట్రీలోనే మన స్టేటు నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట సింగిల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఇది నెక్స్ట్ వచ్చి మనకి పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒక స్కీమ్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది. దాంట్లో మనకి టార్గెట్స్ మొత్తం మన జిల్లాకి 142 యూనిట్లకి టార్గెట్ ఇచ్చారు. మనకి శాంక్షన్స్ వచ్చి 214 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి. దానికి గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన సబ్సిడీ వచ్చి 5,25,12,000 అంటే 142 యూనిట్లకి. మనము 214 యూనిట్లకి 8,76,45,000 రూపాయలకి మనకు రికమెండ్ చేయడం జరిగింది. సో అవి అన్నీ ఆల్రెడీ బ్యాంకర్ శాంక్షన్ చేశారు. అమౌంట్ కూడా యూనిట్లు కూడా డిస్బర్స్ అయ్యాయి. సో అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ డబ్బులు ఆఫ్టర్
వెరిఫికేషన్ తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్గా బాంబే నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పిఎంఈజీపీ యూనిట్లో మనం టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది, కేపీఐలో టార్గెట్స్ అచీవ్ చేయడం జరిగింది. ఇంకా కొత్తగా యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి మన దాంట్లో టార్గెట్ అంటూ ఏముండదు. ఎవరైతే కొత్తగా యూనిట్ పెడతారో మనకి ఎలిజిబిలిటీ స్కీమ్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకుంటే రూల్స్ ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మనము ఎవ్రీ మంత్ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అవి మళ్ళీ హెడ్ ఆఫీస్కి పంపిస్తాము. దాని ద్వారా మనకి వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ బడ్జెట్ బట్టి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మాకు మేజర్గా మా డిపార్ట్మెంట్ తరఫున జరిగే యాక్టివిటీస్. జిల్లాలో లాస్ట్ ఇయర్ ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో మన జిల్లాలో ఒక యూనిట్ పెట్టడానికి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాని పేరు వచ్చేసి ప్రజ్ఞా మొబిలిటీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. అది వచ్చి ఈవీ చార్జర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మనకి పీలేరు దగ్గర ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 1600 కోట్లు, ఎంప్లాయ్మెంట్ వచ్చి 6050 మందికి ఇస్తామని చెప్పారు. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మాత్రం 450 కోట్లు పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామన్నారు. అది 2 ఫేజెస్లో పెడతారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చి 125 కోట్లతో 450 మంది ఎంప్లాయ్మెంట్తో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక 3-4 మంత్స్లో ఫౌండేషన్ స్టోన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. సో ఇది మన జిల్లాలో ఒక యూనిట్ ఎంఓ యూనిట్ రావడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం ఇది వస్తే మనకి ఎక్కువ అంటే యాన్సిలరీ యూనిట్స్ దానికి సపోర్ట్ చేసే యూనిట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి అర్బన్ రూరల్ పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 11.64 లక్షల రూపాయల చెక్లను ఎమ్మెల్యే వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చుల కారణంగా ఏ కుటుంబం నష్టపోకుండా పేద కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 66,713 రూపాయల చెక్కు తీసుకుని వచ్చి సిటిఎంలో ఊర్లో వాళ్ళ దగ్గర ఇవ్వడం జరుగుతుంది నాయకులందరి సమక్షంలో. ఇది ఎవరైతే వీళ్ళు ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి వచ్చేవి కాదు. నా దగ్గర బిల్లులు తెచ్చి ఇచ్చిన తర్వాత నేను విజయవాడకు పంపించి శాంక్షన్ చేపించి చెక్కు తెచ్చి ఇవ్వడం జరిగింది. గారి శ్రీనివాసులకి 66,713 రూపాయల చెక్కు ఈరోజు తీసుకుని వచ్చి సిటిఎంలో వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. 441 రూపాయల చెక్కు ఉత్తమ్ రెడ్డి గారికి ఈరోజు తటువారపల్లిలో వాళ్ళ ఇంట్లో తెచ్చి ఇవ్వడం జరిగింది. మొన్న ఆయన ఆరోగ్యరీత్యా అనారోగ్యమైనందువల్ల నేను వచ్చి చూసినప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. ఆయన ఏదైతే బిల్లులు నా దగ్గర ఇస్తున్నారు, ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా ఈయన కూడా మా పార్టీలో ఉన్న మనిషిగా బాధ్యతగా ఉంటాడని చెప్పి 884 రూపాయల చెక్కు తీసుకుని వచ్చి కోళ్లబైల కాలనీలో మా నాయకులందరి సమక్షంలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నారాయణ గారికి 41,048 రూపాయల చెక్కు తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఏదైతే బసిరిపూడ గ్రామంలో అక్కడ హెడ్ క్వార్టర్స్ కస్బాలో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసులు గారికి 74,756 రూపాయల చెక్కు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి సిపిఎంలో వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మదనపల్లి మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిచేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని ఆమె ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మన మదనపల్లి మున్సిపాలిటీ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మొదటి స్థానం సంపాదించేలా ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం కావాలని కోరారు. పారిశుద్ధ కార్మికులు తమ ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు తడి పొడి చెత్తను వేర్వేరు చేసి అందించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛ స్వరక్షణ్ ఆప్ నందు మన మదనపల్లి మున్సిపాలిటీకి మొదటి ర్యాంకింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, మనకి ప్రతి సంవత్సరం కూడా నేషనల్ వైడ్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఇది మన మహువా కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 25,000 నుంచి 50,000 పాపులేషన్ ఉన్న సిటీస్కి, అదేవిధంగా 50,000 నుంచి 3 lakhs అబోవ్ ఉన్న సిటీస్కి, ఈ విధంగా కొన్ని కేటగిరీస్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది ప్రతి ఏటా కూడా
సర్వే చేయటం, అదేవిధంగా ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తారో దేశ స్థాయిలో వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి మన రాష్ట్రంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అనేది స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ కొన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సర్వే అనేది చేయటం జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా మనకి డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వచ్చు, సోర్స్ సెగ్రిగేషన్ అవ్వచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ క్లీనింగు, బ్యూటిఫికేషన్, ఈ విధంగా కొన్ని ఇండికేటర్స్ ద్వారా అసెస్ చేయడం జరుగుతుంది. అసెసర్స్ మన టౌన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అంటే SWM రూల్స్ కానివ్వండి, CND వేస్ట్ రూల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానివ్వండి, ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది సర్వే చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు టౌన్లో ఆల్మోస్ట్ అన్ని వార్డ్స్లో కూడా మేము సఫిషియెంట్గా వెహికల్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్ ద్వారా కానివ్వండి, పుష్ కార్ట్స్ ద్వారా కానివ్వండి, ఆటోస్ ద్వారా కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా గార్బేజ్ కలెక్షన్ అనేది మనం చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా వెహికల్ రిపేర్ వచ్చినప్పుడు అలాంటి సందర్భం మినహాయించి మిగిలిన రోజుల్లో మనం డోర్ టు డోర్ కలెక్షన్ అనేది చేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే, ఈ సోర్స్ సెగ్రిగేషన్ అనేది మన దగ్గర ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో జనరేట్ అయ్యేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పొడి చెత్త, తడి చెత్త, ఇప్పుడు కొత్తగా కూడా మనకి SWM రూల్స్ 2026 అనేవి రావటం జరిగింది. దీని ప్రకారం 4 రకాలుగా విభజించి ఇవ్వాలి. అయితే ప్రజెంట్ మనం కనీసం 2 రకాలుగా విభజించి పొడి చెత్త, తడి చెత్త ఇవ్వాలని ప్రజలందరికీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. దీనికోసం IEC యాక్టివిటీస్ అని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ని కూడా వినియోగాన్ని తగ్గించవలసిందిగా కోరుతున్నాము. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడొద్దని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనివల్ల డ్రైన్స్ బ్లాక్ అవటము, వర్కర్స్ చాలా ఇబ్బంది పడి మరి ఈ డ్రైనేజ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీస్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన టౌన్ని మెరుగైన ర్యాంకు సాధించాలంటే మీ ఫీడ్బ్యాక్ కూడా అంతే అవసరము. మీరు స్వచ్ఛత యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన టౌన్కి మీరు ఓటు వేయచ్చు. అంటే ఫీడ్బ్యాక్ అడగటం జరుగుతుంది. కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మీకు మీ ఏరియాలో GBPs క్లీన్ చేస్తున్నారా లేదా, మీ ఇంటికి డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుందా లేదా, టాయిలెట్స్ క్లీన్గా ఉన్నాయా లేవా, ఈ విధంగా కొన్ని ఫీడ్బ్యాక్ అనేది అడగటం జరుగుతుంది. కాబట్టి ప్రజలు సిటిజన్ ఫీడ్బ్యాక్ ద్వారా టౌన్కి ఓటు వేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ పోర్టల్లోకి వెళ్ళి మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ కూడా మీరు మీ ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సరిగ్గా సంవత్సరం అయింది. ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడా దొరకనని యూనిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి
చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. సో డోంట్ జస్ట్ ఇప్పుడే విజిట్ అవ్వండి ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, పటేల్ రోడ్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. శ్రీ వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని క్లబ్ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలో రామాలయనందు ఈ వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు అడ్వాన్స్డ్ అన్రెక్టల్ కేంద్రం వారిచే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సొసైటీ కాలనీలోని శ్రీరామ కళ్యాణ మండపం వద్ద నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జై వాసవి, జై శ్రీరామ్. ముందుగా ఎంసీటీవీ ప్రేక్షకులకందరికీ వాసవి క్లబ్, వనితా క్లబ్ వారి నమస్కారములు. ఈ నెల 10/5/2026 తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మన వాసవి క్లబ్ వనితా సెంట్రల్ మదనపల్లి వారి ఆధ్వర్యంలో శ్రీరామ సేవా సంఘం ట్రస్ట్ వారి సహకారంతో మన మదనపల్లె శ్రీ రామాలయ కళ్యాణ మండపం నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఈ ఆయుర్వేద శిబిరంలో శ్రీహిత మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వారు ఆ డాక్టర్లు వచ్చి ఆయుర్వేదం వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో అన్ని రకముల వ్యాధులకు వాళ్ళు పరీక్షించి ఉచితంగా మందులు ఇస్తారు. కాబట్టి మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణ మండపం సొసైటీ కాలనీకి ఇచ్చేసి వారందరూ కూడా డాక్టర్ల దగ్గర పరీక్షించుకొని వారికి ఇచ్చేటువంటి ఉచిత మందులు స్వీకరించి వారి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాం. ఇట్లు వాసవి క్లబ్ మదనపల్లి. మదనపల్లి నియోజకవర్గంలోని అంకిశెట్టిపల్లి పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రజా ఆస్తి అయిన సిర్లవంకపై ఆక్రమణలు తొలగించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్కి బీఎస్పీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం తన రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని సర్వే నంబర్ 10 మరియు 11 మధ్యలో ఉన్న సుమారు 70 సెంట్ల కాలువలో 3 సెంట్లు అక్రమంగా ఆక్రమించి దాన్ని తన సొంత ఆస్తిగా చూపుతూ అమ్మకానికి పెట్టడం జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా తన పట్టా భూమిలో 7 సెంట్ల కాలువ భూమిని కలుపుకొని రీసర్వే ప్రక్రియలో కూడా కాలువ అనైన్మెంట్ను మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ చర్యల వల్ల కాలువలో నీటి ప్రవాహం ఆగిపోవడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ప్రజా ఆస్తిపై దాడి చేయడమే కాకుండా చట్టవిరుద్ధమైన చర్య అని తెలిపారు. ఈ విషయంపై 27/4/2026న పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదన్నారు. నేడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందజేసి ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. ఈరోజు అంకిచెట్టిపల్లి పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మురికి కాలువైన కురులవంక అనే కాలువని భూ కబ్జాదారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాకి పాల్పడుతున్నారు. అదే విషయంపై ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైనది. వివరాలకు వెళ్తే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన జంగాల శివరాం గారు అతను అధికారాన్ని ముందర పెట్టుకొని ప్రబలంతో సర్వే నెంబర్ 10 మరియు 11లో ఏదైతే కురులవంక అనే మురుక్కాలు ఉంటుందో ఇందులో 3 సెంట్లు భూమిని కబ్జా చేసి దాన్ని నీట్గా ఫినిషింగ్ వేసి రెడీ చేసి అమ్మకానికి రెడీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కురులవంకలో 3 సెంట్లు ఆక్యుపై చేశారు. దానికి కొంత దగ్గరలో అతని పట్టా భూమి దగ్గరలో ఒక 7 సెంట్లు ఆక్యుపై చేసి అది దాన్ని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కురులవంకని తారుమారు చేసి వేరే వెళ్తుందనేసి దాన్ని ఒక
దొంగ పట్టాలు సృష్టించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్వేలు వెళ్తారో వాళ్ళకి భయభ్రాంతులు గురి చేస్తున్నారు అతను అధికారం ముందర పెట్టుకొని. రెండో విషయం ఏమంటే ఎప్పుడైతే ఆయన 7 సెంట్లు ఆక్యుపై చేశాడో అక్కడికి భూకప్ చేసి అప్పటి నుండి ఆ కాలంలో ప్రవహిస్తున్న నీరు అక్కడికి ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా వీటి మీద మీరు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా సెలవు చేస్తున్నారు. రెండో విషయం ఏమంటే అతను మార్కెట్ యార్డ్లో కూడా లక్షల రూపాయలు అవినీతి పాల్పడుతూ ఎవరైనా అడిగితే నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి నేను మా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తెచ్చుకున్నాను, ఎవరు ఏమన్నా కూడా నేను డబ్బు సంపాదించుకోవాలనేసి ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే అతని పైన చర్యలు తీసుకొని మార్కెట్ ఇదైతే నిజమే, ఇదైతే కంప్లీషన్ తర్వాత ఇదైతే తేలినప్పుడు నిజమని తేలినప్పుడు అతను విని ఆ పదవి నుంచి తొలగించిన పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అన్నమయ్య జిల్లా కలికిరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కలికిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ను మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయన్నారు. గెలుపోటంలతో సంబంధం లేకుండా క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు కేపీఎల్ వేదికగా నిలుస్తుందని తెలిపారు. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని అన్నారు. అనంతరం నల్లారి సోదరులు ఇరువురు బ్యాట్ పట్టి బంతిని ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ టోర్నమెంట్ లో పలు జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి, లక్ష్మీకి రెడ్డి, చంద్రకుమార్ రెడ్డి, మారుతి రెడ్డి, మహి గారికి, మహన్న గారికి, యోగి గారికి, రెడ్డప్ప రెడ్డి పేరు పేరున తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషము. చిన్నప్పటి నుంచి కూడా మహన్న స్పోర్ట్స్ అంటే చాలా ఎంకరేజ్ చేసేది. కలికిరిలో ఏమి జరిగినా కూడా మహన్న ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అప్పుడు మా షటిల్ కానీ ఇంకోటి కానీ అంతా కూడా. ఈరోజు మీరందరూ కూడా సనా కానీ ఇక్కడ ఉండే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున సంతోషం. ఈరోజు కలికిరి అప్పుడు గ్రౌండ్ కూడా అన్న సీఎం ఉండేటప్పుడు గ్రౌండ్ కూడా ఒక స్టేడియం చేయాలని ట్రై చేస్తే అంతా నేనే వచ్చి అందరూ అన్నోళ్ళంతా వచ్చి అంతా చూసి అంతా చేస్తే అంత లోపల రాజకీయ పరిణామాల వల్ల చేయలేకపోతున్నాం. లేకపోతే అప్పుడు ఆయిల్ బోర్డు ఒక స్టేడియము, కలికిరి ఒక స్టేడియము, పీలేరు ఒక స్టేడియం శాంక్షన్ చేయించింది అప్పుడు అన్న సీఎంగా ఉండేటప్పుడు. అది చేయలేకపోతే అది అయ్యింటే చాలా బాగుంది. పీలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో 560 నుండి 598 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన 100 మంది విద్యార్థులకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు. నగరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం జరిగింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సాల్వతో సత్కరించి జ్ఞాపకాలు బహుకరించి ప్రశంసించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి వారితో కలిసి అల్పాహారం తీసుకుని ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్లే ఈసారి 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధ్యమైందని, ప్రభుత్వ బడుల్లో చదివి కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మీరు నిరూపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కే చందన, జీవిత, కల్పిత, చందన 589, జీవిత 587, చెప్తుందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏదో మనము చిన్నోళ్ళం అనే భావన పోవాలి. వాస్తవంగా పెద్ద వాళ్ళంతా ముందు గవర్నమెంట్ స్కూల్లో చదివే వచ్చింది. ఈ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవకపోయినా చదువు వచ్చేస్తుందనో, లేకపోతే ఏమైనా మార్కులు వేస్తారనో నాకు తెలియదు సబ్జెక్టు.
అది ఒక ప్రైవేట్ స్కూల్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ నుంచి కూడా లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో ఎందుకు తీసుకున్నారంటే ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో. అది చిన్న సులభమైన పోర్ట్ఫోలియో కాదు. యూనియన్స్ ఉన్నారు, టీచర్ యూనియన్స్ ఉన్నారు, అవి కింద స్కూల్ నుంచి ఆయన కాలేజ్ వరకు తీసుకున్నాడు, యూనివర్సిటీల వరకు ఎడ్యుకేషన్ అంతా ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో. మేము కూడా అనుకున్నాము అప్పుడు ఎందుకు ఈ సబ్జెక్టు తీసుకుంటున్నాడు, యూనియన్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి మేము కూడా అనుకున్నాం. లేదు బాగు చేయాలా మనము స్కూల్స్. మాతో ఎమ్మెల్యేస్ అంతా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ వస్తానే. అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఎమ్మెల్యేస్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ చేర్పించాలా, మనము ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా అని ఆ రోజు నేను మీటింగ్లో చెప్పిన. ఎమ్మెల్యేల బిడ్డలు, ఆఫీసర్ల బిడ్డలు చదవరు గవర్నమెంట్ స్కూల్లో, మనం మిగతా వాళ్ళేమో మనం చదవాలని కోరుకుంటున్నాం నేను చెప్పిన ఆ రోజు మీటింగ్లో కూడా అందరి ముందర. ఈరోజు ఇవన్నీ కూడా మేము కూడా ఇవన్నీ చేసిన దానివల్ల ఏమవుతుందంటే మీ పైన అక్కరతో కొంతమంది ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేయగలిగితే, మనము ఇప్పటికే చేస్తున్నారు, ఇంకా కొంచెం ఎక్కువ చేయగలిగితే మనం ఈ గవర్నమెంట్ స్కూల్ మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఇప్పుడు పీలే కాన్స్టిట్యూన్సీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు చాలా చేయగలిగినాం. స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి, అది ఒక దినంతో ఆగిపోదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో సంవత్సరానికి 3,800 పారిశ్రామిక యూనిట్లు స్థాపించాలన్నది లక్ష్యం కాగా, గత ఏడాది లక్ష్యాన్ని మించి 4,215 యూనిట్లు స్థాపించి 13,443 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్న జిల్లా పరిశ్రమలాధికారి కృష్ణకిషోర్. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన కల్పించిన కృష్ణకిషోర్. నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 12 మంది లబ్ధిదారులకు 11.64 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.